తిరుపతి అని మీరు పేరు పెట్టుకున్నారా? అలా పెట్టుకున్నవారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ తిరుపతి అని పేరు పెట్టుకున్న వారికి చాలియన్ సిస్టమ్ ప్రకారం గనుక ఈ వాల్యూస్ యేసుకొని, ఈ 9 గడుల బాక్సుల్లో ఫిల్ చేసినట్లయితే ఏది నెగెటివ్‌గా ఉంటుంది, ఏది పాజిటివ్‌గా ఉంటుందనేది ఒక్కసారి చూసుకోవచ్చు. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే దీని వాల్యూస్ గనుక మనం ఇక్కడ చాలియన్ సిస్టమ్ ప్రకారం వేసుకోవడం జరిగింది. ఇక్కడ టీ అంటే 4, 4 అంటే ఇక్కడ రుణ బాధలు తిరుపతికి తక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా హెచ్ అంటే 5, 5 అంటే సొంత గృహం. తిరుపతికి సొంత గృహం కట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఐ అంటే 1, 1 అంటే వివాహం. తిరుపతికి వివాహం జరుగుతుంది. 6 అంటే 2, సంతానం. తిరుపతికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా యు అంటే 6, 6 అంటే ఇక్కడ చదువు. చదువు విషయంలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తిరుపతికి. అదేవిధంగా పి అంటే 8, 8 అంటే అనారోగ్యం. ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి తిరుపతికి. ఇప్పుడు గనుక మనం చూసుకున్నట్లయితే 1, 2, 4, 5, 6, 8 ఇవి మొత్తం గళ్ళలో ఇవి ఫిల్ అయినాయి. ఫిల్ కానివి చూసుకున్నట్లయితే ఇక్కడ 3 లేదు ఈ వాల్యూస్‌లో. 3 అంటే రిలేషన్‌షిప్. వీరికి రిలేషన్‌షిప్‌లో అన్ని అవమానాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 7, 7 గనుక చూసుకుంటే వ్యాపారం. తిరుపతి ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఏ వ్యాపారమైనా చేయనియండి. అదేవిధంగా 9, 9 అంటే విదేశీ ప్రయాణం. తిరుపతి విదేశీ ప్రయాణాలు చేయాలని అనుకుంటాడు. అంత ఈజీగా ఉండదు. అదేవిధంగా తిరుపతికి శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు గనక తిరుపతి అని పేరు పెట్టుకొని మీకు ఈ మైనస్‌లు గనక ఉన్నట్లయితే మీ పేరులో దోషం ఉన్నట్లే. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్